వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో బుర్ర ఆనంద్, మొగిలి ప్రతాప్ రెడ్డి, యుగంధర్ల అధ్యక్షతన తెలంగాణ రైతు కూలీ సంఘం అనుబంధం మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆర్సీఎస్ సంఘాల సదస్సు నిర్వహించడం జరిగింది. దేశంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వ దాడులు, హత్యాకాండను తక్షణమే ఆపాలని, అడవులను, అటవీ ఖనిజ సంపదలను బడా కార్పొరేట్లకు కూడబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను ఆపాలని, ఆదివాసీలపై, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ నాయకుడు కామ్రేడ్ గుర్రం విజయ్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఆర్ఎల్లి కృష్ణ హాజరై మాట్లాడడం జరిగింది. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి కగారు యుద్ధం అనేది కూడా పూర్తిగా అది రాజ్యాంగ విరుద్ధం అనేది, అది భారత పాలకులు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య. ఇవాళ వాస్తవంగా ఆపరేషన్ కగారు పేరు జరుగుతున్నటువంటి ప్రతి హత్య మీద కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే న్యాయవిచారణ జరిపించాలి. అలాగే మాడుకొండలో జరిగినటువంటి గుండె కోర్టు ఎదురుకాల్పుల్లో అమరుడైనటువంటి నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వయంగా భారత పాలకులు దాన్ని డిస్కౌంట్ చేసి ఇవాళ ఆయన యొక్క 11వ దినాన్ని, అంటే భారతదేశం సనాతన ధర్మం చెప్తున్న హిందూ సాంప్రదాయం చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఆ 11వ దశదిన కర్మను కూడా చేసుకోవడం నంబాల కేశవరావు కుటుంబాన్ని వేధించడం, ఇది పూర్తిగా అప్రజాస్వామ్య చర్య. దీన్ని మేము రైతు కూలీ సంఘాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆపరేషన్ కగార్ పేరు మీద మధ్య భారతంలో దిగినటువంటి సాయుధ పోలీసు బలగాలన్నింటినీ కూడా తక్షణ వెనక్కి రప్పించాలి. ఆపరేషన్ కగార్ వెంబడే నిలిపేయాలని మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. భారత పాలకుల అక్రమ కగారు యుద్ధానికి వ్యతిరేకంగా మేము మా నిరసన తెలియజేయడానికి 3 రైతు కూలీ సంఘాల ఆధ్వర్యాన సదస్సు పెట్టాము. ఇప్పుడు ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. భారత పాలకులు వాళ్ళు అమలు జరుపుతూ ఉన్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాలదొక్కుతూ రాజ్యాంగంలో 5-6 షెడ్యూళ్ళన్నింటినీ అమలు జరపకుండా ఆదివాసీల హక్కు, మూలవాసీల హక్కు అనేటువంటి భూ హక్కుని, అటవీ హక్కుని వాళ్ళు లేకుండా చేయడం కోసం ఈ కగారు యుద్ధాన్ని ప్రారంభించారు. కగార్ అంటే అంతిమ యుద్ధం అని అంటున్నారు. నిర్మూలన యుద్ధం ఇది. ఆదివాసుల నిర్మూలన యుద్ధం, మావోయిస్టుల్ని ఆదివాసుల నుంచి వేరు చేయడం కోసం మొదలుపెట్టినటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యుద్ధం అక్రమమైనది, ఆదివాసులకు వ్యతిరేకమైంది, ప్రజా వ్యతిరేకమైంది. యుద్ధం ప్రజా వ్యతిరేకమైంది కాకుండా ఈ యుద్ధం రాజ్యాంగం ప్రకారం కూడా పాలకులు చేపట్టడానికి వీలు లేదు. ఆ రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. ఈ యుద్ధాన్ని మేము నిరసిస్తున్నాం. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టినటువంటి మోడీ షాల పరిపాలనని, మోడీ షాలని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి మావోయిస్టులు చర్చలకు వస్తామని అంటున్నారు. చర్చలు జరపాలని, ఆదివాసీ నిర్మూలన పక్కన పెట్టేసి ఎత్తేసుకొని 5th, 6th షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో, మూలవాసులు వసిస్తున్న అన్ని ప్రాంతాల్లో చంద్రన్న సిపిఎంఎల్ కాన్సలర్ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు. నేడు మధ్య భారతంలో ఆదివాసీ గ్రామాల మీద బీజేపీ నాయకత్వం జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి యొక్క యుద్ధాలు ప్రజల మీద చేయడం కాదు, శత్రువుల మీద చేసేటువంటి రీతిలో ఈ దాడులు జరుగుతున్నాయి. హత్యలు చేస్తున్నారు, ప్రజలని మానభంగాలు చేస్తున్నారు. దుర్మార్గమైన చర్యలకు దిగి ఆదివాసులని అనాథులను చేసి ఆదివాసీ గూడాల నుంచి వెళ్ళగొట్టేసే యొక్క దుర్మార్గమైన చర్యలు దిగారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు ఖాళీ చేయబడి గ్రామాలను నిర్వాసనం చేసిన పనిచేయబడింది. అక్కడ అమాయకుల నచ్చిన ఆదివాసులని పట్టకపోయి గోడకపై కౌంటర్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోయిన నెల 22వ తారీఖున 27 మందిని చిత్రహింసలు పెట్టి హత్యలు చేశారు. హత్యలు చేయడమే కాకుండా ఫోరెన్సిక్స్ నిపుణులతోటి సర్వే చేసి డెడ్ బాడీలని కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి కోర్టు చెప్తే కూడా కోర్టును కూడా లెక్క చేయకుండా శవాలని పోలీసులు రకంగా దానం చేయడం అనేది అప్రజాస్వామ్యము, దుర్మార్గమైన చర్యగా రకంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు మొత్తం కూడా స్వచ్ఛ చెప్పి కేంద్ర ప్రభుత్వము వెంటనే మావోయిస్ట్ పార్టీలతో చర్చ జరిపి అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.